నేను ఇందాక గీతలో చెప్పాను, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడికి మంచి క్వాలిటీస్ ఉండి అతని లేకపోతే శూద్రుడు కూడా అదే క్వాలిటీస్ వస్తే గొప్ప అనలేదు వాళ్ళు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఆవు, ఏనుగు, కుక్క, సునిచైవ స్వెపాకైచ, కుక్కను తినే చండాలుడు సమానం అని చెప్పారు. చెప్పి అదే కాకుండా ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఇటువంటి సమదృష్టి మీకుంటే ఇహైవ తైర్జిత స్వర్గో, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకో. స్వర్గం అంటే ఆకాశంలో మనం వెళ్ళి చచ్చిపోయిన తర్వాత ఎగురుకుంటూ వెళ్ళిన తర్వాత ఏదో రంభవరసి ఉన్నది కాదు వాడు చెప్పింది. ఈ క్షణాన్ని మీరు సమానత్వాన్ని అంగీకరిస్తే ఈ క్షణాన్ని మీరు స్వర్గాన్ని గెలుచుకోగలుగుతారని గీతలో రాశారు 2వ శ్లోకంలో. దీని తర్వాత శ్లోకంలో ఏమని, ఇహైవ తైర్జిత స్వర్గో ఏషాం సామ్యే స్థితమనః. ఇటువంటి సమానత్వం మీకుంటే, ఎటువంటిది? విద్యా వినయమైన సంపన్నుడైన బ్రాహ్మణుడిని, కుక్కను తినే చండాలుడిని, కుక్కని, ఆవుని, ఏనుగుని, ఏనుగంటే భారీ పరిణామం అంటే ఈ 5 కాదు, సృష్టిలో అన్నింటినీ దాన్ని అంతర్లీనంగా అర్థం. అన్నింటినీ మనం సమానంగా చూడగలిగితే, ఈశావాస్యం ఇదం సర్వం ఉపనిషత్తు చెప్పింది అదే, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పింది అదే. ఆ స్థితికి మీరు చేరుకుంటే యశాం సామ్య స్థితం మన మనస్సులో ఇక్కడ అటువంటి సమానత్వం మీకుంటే మీరు తస్మాత్తే బ్రహ్మణి స్థిత, వాళ్ళు బ్రహ్మంలోనే ఉంటారు. ఎందుకంటే నిర్దోషం ఈ సమం బ్రహ్మ, బ్రహ్మం అని చెప్పే దాంట్లో దోషం లేదు, సమానత్వమే ఉన్నది. అంటే దేవుణ్ణి సమానత్వాన్ని కలిపేసినటువంటి మతం హిందూ మతం. 2 ఒకటే. సమానత్వాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు దైవాన్ని, స్వర్గాన్ని గెలుచుకుంటారు. ఇదంతా గీతలో నేను చెప్పింది కాదు. నేను దీన్ని చాలా గొప్పగా ఉన్నాయని చెప్తున్నాను. అంటే సమానత్వ సిద్ధాంతం హిందూ మతంలో ప్రాణశ్వాసను మేము అర్థం చేసుకున్న తర్వాత హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వం సమానత్వం ఉన్న హిందూ మతం లేదా దాంట్లో అలా ఉందని చెప్పే హిందువుల యొక్క సంఘాన్ని పెట్టుకుని నడుపుకుంటున్నాం.